సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట. ఏదో ఒక పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోతుందా? బీజేపీకి వ్యతిరేకంగా నుంచోకపోతుందా? బీజేపీ చేస్తున్న అక్రమాలని, అన్యాయాల్ని ప్రశ్నించకపోతుందా అని. కానీ మన దురదృష్టం ఏంటో గాని, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్‌సీపీ ముగ్గురు కూడా బీజేపీ సంకలో దూరి కూర్చున్నారనమాట. ఈళ్ళెవ్వరు బీజేపీని ఒక్క మాట అనరు. బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించరు. బీజేపీ చేస్తున్న అక్రమాలని ప్రశ్నించరు. కానీ ఈరోజు వాటిని ప్రశ్నించడానికి ఒకళ్ళొచ్చారు సార్. షర్మిల గారు. ఈరోజు షర్మిల గారు ఏంటంటే, కాంగ్రెస్‌కున్న పాత ఓటు బ్యాంకే కాకుండా యాంటీ బీజేపీ ఓటు బ్యాంక్‌ని కూడా మొత్తం లాక్కెళ్ళిపోతుందనమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ మీద విపరీతమైన కోపంతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డివిజన్ చేసినందుకు కాంగ్రెస్ మీద కోపంతో ఉన్నా సరే, కాంగ్రెస్ అప్పుడు చేసింది తప్పని వాళ్ళు చెప్పారు. అలాగే వాళ్ళు కూడా స్పెషల్ స్టేటస్ ప్రామిస్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ని ఎలా అయినా మేము ఆదుకుంటామని ఆళ్ళు ఓపెన్‌గా చెప్తున్నారు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారు. సో వాళ్ళని ఇన్నాళ్ళు ప్రశ్నించేవారు లేరు. దాన్ని కరెక్ట్‌గా అందిపుచ్చుకుంది షర్మిల గారు. యాంటీ బీజేపీ ఓటు, కాంగ్రెస్ ఓటు కలిపి మాత్రం షర్మిల కొంచెం సిగ్నిఫికెంట్‌గా రేపొద్దున విజయం సాధిస్తుందేమో అని. అంటే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుందన్నది కాదు. వాళ్ళ ఉనికిని నిలబెట్టుకుంటారేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్? మీరు చెప్పినవన్నీ రాజకీయాల్లో సంభవించేటివే. ఇక్కడ మీరు ఇందాక అంటూ ఏ పార్టీ కూడా బీజేపీని ఎదుర్కోలేదు, ఎండగట్టలేదు చెప్పారు. ఇక్కడ బీజేపీ జాతీయ పార్టీ దేశంలో అధికారంలో ఉందండి. అంటే మనకు జరిగిన అన్యాయం కోసం, అంటే ప్రత్యేక హోదా రాకపోవడం, వీటన్నిటి మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ప్రశ్నించింది. 2014లో ఆ పార్టీతో పొత్తు ఉన్నప్పటికి కూడా ఆ ప్రశ్నించి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు, నష్టపోయారు కూడా, అది అందరికీ తెలుసు. అయితే మారిన రాజకీయ నేపథ్యంలో అధికారంలో ఉన్న వాళ్ళు పోరాడాలి. మేము అధికారంలో ఉన్న వాళ్ళతో పోరాటానికే సమయం చాలడం లేదు. ఇక్కడ మీరు అనొచ్చండి కాబట్టి ఇక్కడ రకరకాల ప్రాధాన్యతలు ఉంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ప్రథమ ప్రత్యర్థి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు దేశ రాజకీయాలను మనం తొలి నుంచి పరిశీలిస్తే, తొలి నుంచే కాదండి, స్వాతంత్ర ఉద్యమ కాలం నుంచి కూడా గాంధీ, నెహ్రూ వీళ్ళకి అనుకూలంగా ఒక వర్గం ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఒక వర్గం ఉండేది. మనకు తెలుసు, సుభాష్ చంద్రబోస్ గారు అంత చరిత్ర లేక అవసరం లే, అప్పటి నుంచి ఉంది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీగా ఎస్టాబ్లిష్ అయిందండి. అన్ని మతాలని, కులాలని ఆదరించే పార్టీగా. తర్వాత నెమ్మది నెమ్మదిగా జనసంఘ పార్టీ అవి జాతీయవాదాన్ని తీసుకొచ్చాయండి. అంటే వెనక అది మతము అవి ఉండొచ్చు, అది వేరు, మతం ముసుగు ఉండదు అది, కానీ జాతీయవాదం, సమగ్రతావాదం అంటూ తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దాని వ్యతిరేక వర్గాలుగా తయారయ్యారు. రాను 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 అది ముదిరి, అంటే మొదట జనసంఘ పార్టీ ఏర్పాటు కావడం, ఆ తర్వాత జనతా పార్టీ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వేళ్ళూనుకున్నది. ఈ రోజు ఇప్పుడు 10 ఏళ్లుగా ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుంది. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది, కాంగ్రెస్ స్ట్రాటజీ కాంగ్రెస్. మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే వర్గాలు చాలా ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ ను వ్యతిరేకించే వర్గాలు కూడా ఉన్నాయండి. అంటే మన దేశంలో సిద్ధాంతాలు, విధానాలతో పాటు కులాలు, మతాలు, ప్రాంతాలు, ఈ వర్గాలన్నింటి ప్రభావం కూడా ఉంది. ఇప్పటి వరకు మీరు అన్నట్టు ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిందండి. 2 రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాల్లో, మన అంటే తెలంగాణ, ఇక్కడ. అయితే హఠాత్తుగా అక్కడ ఏదో కాంగ్రెస్ పార్టీ రావడం, రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీ పగ్గాలు చేయబట్టి అద్భుతంగా చేసి అధికారంలోకి తెచ్చేశారు. అదే విధంగా షర్మిల గారిని తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నది బాగానే ఉంది. అయితే మీరు ఇందాక అన్నట్టు ఓట్లు శాతం పెరగచ్చాం కానీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరు అడిగినా మేమే కాదు, మేము అడిగినా వాళ్ళే మాకు ప్రత్యర్థులు, వాళ్ళని అడిగితే మేమే వాళ్ళకి ప్రత్యర్థులు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీతో కూడా పొత్తు పెట్టుకుని చేస్తున్నాం. అయితే మేము
ఇప్పుడున్న కండిషన్స్ లో జాతీయ స్థాయి పార్టీలతో గొడవ పడే స్థితిలో లేము, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద శత్రువు మాకు, రాష్ట్రానికి కూడా. ఆ అవినీతి అక్రమాలు పెరిగిపోయి రాష్ట్ర ప్రజలను సంరక్షించుకోవాలంటే, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే విముక్త జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ, టీడీపీ పొత్తు పెట్టుకొని చేస్తున్నాం. కాబట్టి షర్మిల గారికి అడ్వాంటేజ్ దొరికిందండి. ఒక విధంగా మీరు అన్నట్టు షర్మిల గారు భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓటు బ్యాంకును కైవసం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఓటు బ్యాంక్ అంతా ఎక్కడ ఉందండి? భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే ఓటు బ్యాంకు వైఎస్ఆర్ పార్టీలో ఉంది. అంటే వైఎస్ఆర్ పార్టీ ముసుగు వేసుకొని బీజేపీతో మద్దతు ఇస్తుంది, ఇవన్నీ అందరికీ తెలిసినవే. రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని తెర ముందు చేస్తారు, కొన్ని తెర వెనక చేస్తారు, ముసుగు రాజకీయాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఆమె విస్తృతంగా విపరీతంగా రాజకీయాలు చేస్తే బీజేపీ వ్యతిరేక ఓట్లు ఆమె వైపు ఒక ఆకర్షింపబడితే వైఎస్ఆర్ పార్టీ కుప్పగూలిపోతుంది. ఇప్పటికిప్పుడు ఆ పార్టీ మొత్తం డ్యామేజ్ అవుతుందని కూడా చెప్పలేము. ఓడిపోయేది ఖాయం, కానీ మొత్తం ఓట్లు కాంగ్రెస్ వైపు ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పలేము. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం వైఎస్ఆర్ పార్టీ కుప్పగూలిపోతాయి. ఒక్కరు కూడా పార్టీలో మిగలరండి. ఇది అందరూ కూడా ఆ తర్వాత ఆ పార్టీ వాళ్ళకు వేరే దిక్కు లేక ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ లకు వెళ్తారు. కాబట్టి ఈ 4 ఏళ్ళు 5 ఏళ్లలోనూ, లేకపోతే రేపు 3 నెలలు 4 నెలల్లోనూ జరిగే పరిణామాలను బట్టి ఆమె వైఎస్ షర్మిల గారి రాజకీయ ప్రస్థానం కనిపిస్తుందండి. ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ పతనం అయిపోతే ఆ ఓట్లను అక్కడికి వెళ్తే తర్వాత టీడీపీకి వైసీపీ కాకుండా టీడీపీకి కాంగ్రెస్ కి పోటీ పడిన ఆశ్చర్యం లేదు. 83 నుంచి కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీలో పోటీ పడుతూ వచ్చాం. 2009 వరకు కూడా. 2014 నుంచే కదా వైఎస్ఆర్ పార్టీ టీడీపీ మధ్య వ్యతిరేకత వచ్చాయి. అవి పునరావృతం కావచ్చండి. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో వర్గాలు కులాల ప్రభావం ఉంటుంది, ప్రాంతాల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో షర్మిల గారు మాత్రం చాలా చాకచక్యంగా, నిజంగా అంటే నేను వేరే పార్టీని పొగడాల్సిన పని లేదు, అవసరం లేదు, కానీ ఒక సామాన్య వ్యక్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పౌరుడిగా ఆలోచిస్తే ఆమె చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా రాజకీయాలు చేస్తున్నారని మాత్రం చెప్పగలను. ఈ రోజు పాపం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తు అయిపోతారు. గుక్క తిప్పుకోకుండా తిడతానండి. మామూలుగా ఎవరు గుక్క తిప్పుకోకుండా కొడతారంటారు, ఆ మాదిరి ఆమె గుక్క తిప్పుకోకుండా చాలా. నేను నిన్న ఏదో ఒక చిన్న వార్త వేశారు వాళ్ళ సాక్షి పేపర్లో, షర్మిల గారు ప్రభుత్వాన్ని విమర్శిస్తే సింగిల్ కాలం. నేను ఏడో వెతికాను. ఈ రోజు ఆమె నాకు కూడా సాక్షులు సగ భాగం ఉంది అన్నది కదా, ఏమవుతుందని చిన్న వార్త వేసేది. అంటే ఈ రోజు డిఫెన్స్ లో పడిపోయారండి, ఆత్మరక్షణలో పడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఆఖరికి తల్లి దగ్గర పోయి బేరాలు చేయడం, ఆయన కర్మ ఇంకా చూడాలని అన్ని చుట్టుకుంటే. ఆయన ఏదో పాపము ఏది మొన్న అన్నాడు, మేము పాండవులము, నేను అర్జునుడని. పాండవుడు కాదండి, కర్ణుడి లాగా అన్ని శాపాలు ఆయన చుట్టుకుంటాయి. దుర్యోధుడి లాగా సర్వం పోగొట్టుకొని చితికిపోతారు. రావణాసురుడి లాగా ఆ రాజ్యాన్ని కూడా కోల్పోతాడు. అన్ని ఆయనకి ఏది మిగలదు. చూడండి, అంటే నేను ఈ శాపాలు కాదండి, నేను నాకు వయసు పెద్దవాడిగా చెప్తే ఇదేం శాపాలు కాదు, లేదా అక్కసుతో మాట్లాడేది కూడా కాదండి. నేనేం జగన్మోహన్ రెడ్డి గారి మీద కసిగాను క్రోధగాను అక్కస్తో నాకేం లేదు. నేనేమి ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఇది అవకాశాలు లేవు నాకు. అయితే ఒక పౌరుడుగా బాధ్యత కలిగిన వ్యక్తిగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు తనకొచ్చిన అవకాశాలన్నింటినీ దుర్వినియోగం చేసుకొని అక్రమార్జనే రాజకీయం అనుకుంటూ పైచాచికంగా ప్రవర్తించడం వల్ల ఈ రోజు ప్రజలందరూ ఆయనకి వ్యతిరేకమవుతున్నారు. ఆయనకి వ్యతిరేకత పెరిగే కొద్దీ ఆ ఓట్లు అటువైపు బదలాయింపు జరుగుతాయండి. అంటే కాంగ్రెస్ వైపు వెళ్తాది,
పూర్తిగాను పాక్షికంగాను జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతింటారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఒకటైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఆమె చెప్పింది కూడా బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్. అది అంటే మీరందరికీ ఏంటంటే ఓకే, కొంచెం హాస్యాస్పదంగా ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నిజంగా ఇది నిజం కదా, ఇది నిజం కదా, మనందరం అనుకున్న మాట ఆమె చెప్పింది కదా, ఎన్నాళ్ళు వీళ్ళు ఎవరో చెప్పలేకపోతున్నారో అని చెప్పింది కదా అనేది మాత్రం డెఫినెట్ గా అక్కడ మార్కులు కొట్టేసింది సార్. ఎంత లేదనుకున్నా సరే బీజేపీని విమర్శించకుండా, బీజేపీని ఏమి అనకుండా, బీజేపీ చేస్తున్న అన్యాయాలను కూడా ఓర్పు పడతా ఉన్న తెలుగుదేశం కానీ జనసేన కానీ దీనివల్ల ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే అవుతాయి సార్. అది మీరు ఒప్పుకోవచ్చు జనసేన ఒప్పుకోవచ్చు కానీ మీరు అన్నది బాగుంది. జనసేన పార్టీ బీజేపీతో పొత్తుందండి. అలాగే సార్. మనకి జనసేన పార్టీకి మాకు పొత్తుందండి. అదే ఏ ఈజ్వల్ టు బి, బి ఈజ్వల్ టు సి, ఏ ఈజ్వల్ టు బి, బి ఈజ్వల్ టు సి, దాన్ని ఏ ఈజ్వల్ టు సి అంటారా? సార్ మీరు ఇవి రాజకీయాలండి, రాజకీయాలు. మీరేదో మమ్మల్ని ఇరికించాలని ఇవి చెప్పి అంటే శర్మిల గారిని పొగిడించి మళ్ళీ మమ్మల్ని మీరు భలే ఇదిగా ఉందండి. ఏం కాదు, అవసరం వచ్చినప్పుడు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు కదా, మేము పోరాడాము భారతీయ జనతా పార్టీతో వైరం పెట్టుకొని పార్టీ దెబ్బతింటే కూడా దాన్ని కొనసాగించాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి బీజేపీతో యుద్ధం. ఇది వేరే టాపిక్ చేద్దాం సార్. ఇది వేరే టాపిక్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్.